నిజమైన సంపద సంక్షేమ పథకాలకు మించింది. ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రభుత్వం ఓ కొత్త పథకం ప్రకటించింది. ఈ వార్త వినగానే చాలామందికి సంతోషం, ఓ కొత్త ఆశ. కాని అసలు ప్రశ్న ఏంటంటే, ఈ సాయం ఎంతకాలముంటుంది? ఏవీ కొన్నాళ్లవరకేనా, లేకపోతే జీవితాంతం అండగా ఉంటుందా? ఇక్కడే అసలు విషయముంది. పథకమనేది తాత్కాలికం, కాని జ్ఞానం శాశ్వతం. ఎందుకంటే పేదరికానికి అసలు సమస్య డబ్బు లేకపోవడం కానే కాదు. ముందుకు ఎలా వెళ్ళాలి అనే దారి తెలియకపోవటమే అసలైన సమస్య. సరైన జ్ఞానం లేకపోతే చేతికొచ్చిన పెద్ద మొత్తం కూడా ఇట్టే ఆవిరైపోతుంది. దీన్ని ఓ చిన్న కథతో అర్థం చేసుకుందాం. ఇద్దరికీ చెరో 10,000 అందాయి. ఒకరు ఆ డబ్బుని ఖర్చు పెట్టారు. ఇంకొకరు అదే డబ్బుని తెలివిగా పెట్టుబడిగా మార్చారు. మొదటి వ్యక్తి మరో పథకం కోసం చూస్తుంటే రెండో వ్యక్తికి ఇక పథకం అవసరమే లేకుండా పోయింది. అంటే పేదరికం అంటే ఖాళీ జేబు కాదు, ఆలోచనలు లేని మెదడు అనమాట. కాబట్టి మార్పు రావాల్సింది అదృష్టంలో కాదు, మన ఆలోచనా విధానంలో. డబ్బు చేతిలో ఉండటం ముఖ్యం కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియడం ముఖ్యం. ఈ మార్పుకు 3 మూలస్తంభాలున్నాయి: డబ్బుపై అవగాహన, నైపుణ్యాలు, సరైన ఆలోచనా విధానం. ప్రభుత్వం ఒక పథకం ద్వారా సాయం చేయగలదు, ఓ దారి చూపించగలదు. కాని ఆ దారిలో నడిచి భవిష్యత్తును నిర్మించుకోవలసింది మనమే. ఎందుకంటే మన తలరాతను మార్చుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మొత్తం చర్చ మనల్ని ఒకే ఒక ముఖ్యమైన విషయానికి తీసుకొస్తుంది. జ్ఞానమున్న వ్యక్తికి పథకాలతో అస్సలు అవసరమే ఉండదు. ఎందుకంటే వాళ్లే ఒక శక్తి.